ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహర వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం. 13/1/2019 నుంచి 19/1/2019 సింహరాశి వారి వార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. చికాకులు, కోపము, అసహనము, పనులన్నీ కూడా వాయిదా పడడము, ధన నష్టము, వ్యవహార భంగము, అవమానాలు, అయిన వారి నుంచి తిరస్కరణ భావన, అప్పులు చేయాల్సిన అవసరం ఏర్పడము, కింది స్థాయి ఉద్యోగస్తుల నుంచి వ్యతిరేకత, లంచగొండులుగా ప్రభుత్వ అధికారులు పట్టుబడే అవకాశము, ఆదాయ పన్ను శాఖ వారి యొక్క మరియు అవినీతి నిరోధక శాఖ వారి యొక్క తాకీదులు అందుకోవడము, వారు మీ కుటుంబాలపై లేదా మీ సంస్థలపైన దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైతు సోదరులకి పంట నష్టము, కళాకారులకి వ్యవహార లోపము, అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా పడడము, కొన్ని కార్యక్రమాలు రద్దయ్యేటువంటి ప్రమాదం కూడా ఎక్కువ కనబడుతుంది. కళాకారులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మొండితనం వల్ల లేనిపోని అనర్థాలు కొని తెచ్చుకునే అవకాశం, భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు, సువర్ణ లాంటి అవకాశాన్ని కూడా పొందడానికంటూ వెళ్ళి తమ యొక్క మొండితనంతో వ్యతిరేక వైఖరి వల్ల ఆ కార్యక్రమం వాయిదా పడడము, ఆ కార్యక్రమం పూర్తి స్థాయిలో వ్యతిరేకత పొందుతుంది లేదా ఆ కార్యక్రమం పూర్తి స్థాయిలో మీకు నష్టాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే నిమిత్తమై ఇంటర్వ్యూకి వెళ్లాల్సిన సమయంలో వెళ్ళకపోవడం వల్ల మీ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రభుత్వ ఉద్యోగ నష్టం కూడా పొందే అవకాశాలు సింహరాశి వారికి ఎక్కువ కనబడుతుంది. తస్మా జాగ్రత్త. సమయ పాలన వల్లనే మీకు కొన్ని కార్యక్రమాల్లో అనుకూలవంతమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. లేనిపోని వివాదాంశాల్లో తలదూర్చడము, ప్రతి పనికి మాలిన వ్యక్తితో సమావేశాలు, సంభాషణలు, రాజకీయ రంగంలో లేనిపోని వివాదాలకు తెరతీయడము, ఆత్మీయులను ధూర్తంగా ప్రవర్తించడము, వారి మాటల్ని పెడచెవిన పెట్టడము, లేనిపోని ప్రేమ కలాపాలు కుటుంబపరమైనటువంటి చికాకులను ఎక్కువ కలిగిస్తాయి. పిల్లల యొక్క దుష్ట సాంగత్యం మీకు నష్టాన్ని కలిగిస్తుంది లేదా అటువంటి పిల్లల విషయంలో కంగారు ఎక్కువగా ఉంటుంది. లేనిపోని అనర్థాలు పొడిచూపుతాయి. ఇంట్లో ఒక రకమైనటువంటి భావోద్వేగాలతో కూడుకున్నటువంటి స్థితి మీకు ఎక్కువ కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. గర్భవతులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడం ఉత్తమము. ఒంటరి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. విలువైనటువంటి వస్తువులు కూడా దొంగల పాలే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ రంగ సంస్థల దగ్గర మీ క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమము. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. దాదాపుగా అన్ని రంగాల వ్యాపారస్తులకి నష్ట సూచనలు. ఆబ్కారీ శాఖ అనగా మద్యపాన సంబంధమైన ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి ఏదైనా స్థానచలనం కానీ, ఉద్యోగంలో దూర ప్రాంతాలకు మిమ్మల్ని బదిలీ చేయడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే న్యాయశాఖ సంబంధించినటువంటి ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారు కూడా బదిలీలు అందుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి అటువంటి ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవారు అటువంటి బదిలీలకు సిద్ధంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. అలాగే విద్యా సంబంధ విషయాల్లో కూడా పోటీ పరీక్షల్లో స్వల్ప విజయాన్ని నమోదు చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వారాంతంలో రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఆర్థిక వెసులుబాటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కొద్దిమంది వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు అందుకునే అవకాశాలు, భార్య తరపు బంధువుల నుంచి ఏదైనా శుభ సూచనలు కూడా పొందుకునేటువంటి అవకాశం కనబడుతుంది. కాస్త ఆనందకరమైన పరిస్థితి వారాంతంలో అందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విదేశాల్లో ఉన్నవారు కూడా వారాంతంలో వీసా సంబంధ సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశము, స్థిర నివాస ప్రయత్నాలు కూడా సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి వారాంతం వరకు కాస్త ఓపికగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా కొనసాగించడము, విష్ణు సహస్రనామ పారాయణము, ఎర్రని వస్తువుల్ని దానం చేయడము కాస్త మీకు వెసులుబాటుని, ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారు 13, 14, 15, 16 తేదీల వరకు కూడా 1, 6, 4 అంకెలను అదృష్ట అంకెలుగా వినియోగించుకోండి. 17, 18, 19 తేదీలలో 3 అంకెను మాత్రమే శుభ అంకెగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాలను నిర్వర్తించండి. తప్పకుండా మంచి ఫలితాన్ని
పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి శుభ ఫలితాలు పొంది ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.